నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 50వ భాగం. సాహిల్కి ఆవేశంతో రగిలిపోతోంది ఒళ్ళు. హద్దులు దాటిన కోపం ఉన్నపాటి అతని కొద్ది విచక్షణని పూర్తిగా చంపేసింది. పార్టీ అప్పుడే మొదలవబోతోంది. కానీ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అతనికి. ఫ్రీగా వచ్చే మందు ఫుడ్ అతనెప్పుడూ వదులుకోడు. కానీ కావేరి పక్కన కొదమసింహంలా నిలబడిన ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ని చూడగానే రక్తం సలసలా మరిగిపోయింది అతనికి. తను దాని చెయ్యి పట్టుకుంటేనే మహాపతివ్రతలా ఫీల్ అయిపోయేది. ఇప్పుడు వాడు దాన్ని పబ్లిక్గా టచ్ చేయడమే కాదు, దాని అందమైన మెడకి తన పెదాలను కూడా తాకించాడు. ఎన్ని వేషాలేసింది తన దగ్గర. ఇప్పుడు వాడితో ఓపెన్గా సిగ్గులేని అంటూ బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టాడు సాహిల్. చాలామంది అందరి మధ్యలోనూ మర్యాద అనే ముసుగు కప్పుకుని భాషని చాలా స్టైల్గా వాడతారు. ఒంటరిగా ఉంటే బయటపడతాయి అసలు రంగులు. అందుకే ఒక సూక్తి ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ అసలైన వ్యక్తిత్వం అని. సాహిల్ ఒరిజినల్ క్యారెక్టర్ అదే. అతన్ని మొదటిసారి చూసినప్పుడు కిరీటికి కలిగిన ఇంప్రెషన్ అలాంటిదే. అందుకే ఎక్కడో కాకుండా వాడిని తన కళ్ళెదురుగా ఆఫీసులో పెట్టుకున్నాడు. కావేరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ జాగ్రత్త, ఆడపిల్ల తాలూకా మనుషులొక్కళ్ళు తీసుకుంటే సరిపోదుగా, ఆడపిల్ల కూడా తీసుకోవాలి. అక్కడే లింక్ మిస్ అయింది. కావేరి సమస్యలో ఇరుక్కుంది. సాహిల్ ఒక బార్లోకి దూరాడు. ఒక కార్నర్ టేబుల్ని ఎంచుకున్నాడు. అప్పటికే అక్కడ జనాలు చేరిపోయారు. రోజుకి అంతమంది తాగుతారా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే. కానీ అది సిటీలో ఒక బార్ మాత్రమే, ఇంకా ఎన్నెన్నో. అక్కడ ఎంతమందో. సాహిల్ తినడానికి కూడా ఆర్డర్ చేసి బాటిల్ ఓపెన్ చేశాడు. కిరీట్ ఇచ్చే శాలరీ నీ లెవెల్ని పెంచిందోయ్, ఆల్కహాల్ బాటిల్ని తడుముతూ ప్రేమగా అన్నాడు. పైకే అక్కడ ఉండే బార్టెండర్లకు అవన్నీ మామూలే. రకరకాల వ్యక్తులను చూస్తారు వాళ్ళు. వాళ్లలో వాళ్లే మాట్లాడుకునేవాళ్ళు, పిచ్చిగా నవ్వుకునేవాళ్ళు, ఒక మూలగా మౌనంగా కూర్చునేవాళ్ళు. ఇలా ఒకరేంటి, రకరకాల మనుషులు తగులుతారక్కడ. తనని అర్ణవ్ నీడలా వెంటాడుతున్నాడని తెలియక సాహిల్ రిలాక్స్ అయిపోయాడు. కుర్చీ వెనక్కి వాలి కాళ్ళు ముందుకు చాచి చేతులు తల వెనక్కి పెట్టుకుని కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర ఒక జంట కూర్చునున్నారు. ఆ అమ్మాయి మీద పడ్డాయి సాహిల్ కళ్ళు. రెప్పె వెయ్యకుండా ఆమెనే చూడడం మొదలుపెట్టాడు. కొంతమంది మగవాళ్ళుంటారు, వాళ్ళు చూపులతోనే ఆడపిల్లల్ని అన్డ్రెస్ చేసేస్తూ ఉంటారు. ఆ చూపులలో కోరిక కాదు, కాంక్ష. నిర్భయంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చూపించడానికి వెనకాడరు. ఎదుటి వ్యక్తి ఆ చూపులను అసహించుకున్నా వీళ్ళు కేర్ చేయరు. ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఉండరా అంటే ఎందుకుండరు? చెడుకి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అది జెండర్ బయాస్డ్ కాదు. ఆడ మగ తేడా లేదు దానికి. కానీ ఇక్కడ మనం సాహిల్ గురించి మాట్లాడుకుంటున్నాం గనక అబ్బాయిల ప్రసక్తి వచ్చిందంతే. ఆ టేబుల్ దగ్గర అమ్మాయి ఇబ్బందిగా కదిలింది. ఆమె బాయ్ ఫ్రెండ్ అది గమనించి సీరియస్గా వెనక్కి తిరిగి చూశాడు సాహిల్ వైపు. సాహిల్ వెంటనే తన చూపు తిప్పుకున్నాడు. గుంపుగా వచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు కనిపించారు అతనికి. వాళ్ళు గొడవగా మాట్లాడుకుంటూ అల్లరి చేస్తున్నారు. ఏదో బర్త్డే పార్టీ అయ్యుండొచ్చు అనుకున్నాడు అతను. గుంపులో అమ్మాయిల్ని పరీక్షగా చూడడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు తక్కువ అనుకుని సాహిల్ మెల్లమెల్లగా డ్రింక్ సిప్ చేస్తూ అటే చూస్తున్నాడు. అర్ణవ్ అతనికి సరిగ్గా ఎడ్జసన్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతను సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేయడం చూసి స్టివార్డ్ కొంచెం ఆశ్చర్యపోయినా అది బయటికి చూపించలేదు. అలా ఇంచుమించుగా గంటసేపు వెయిట్ చేశాక అర్ణవ్ నిరీక్షణ ఫలించింది. సాహిల్ కొద్దిగా తూలి కుర్చీ అంచు పట్టుకుని అక్కడ నుంచి లేచాడు. ఒక నిమిషం అలానే నిలబడి జేబులో మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ బయటికి నడిచాడు. అంతకు 2 నిమిషాల ముందే అర్ణవ్ బిల్ పే చేసి బయటికి వెళ్ళిపోయాడు. సాహిల్కి 4 అడుగుల దూరంలో నిలబడ్డాడతను. కళ్ళు మూసుకుపోతున్నాయి సాహిల్కి. అంత ఎక్కువ తాగకుండా ఉండవలసింది. ఆ అర్ణవ్ గాడి వల్ల తాగవలసి వచ్చింది. దొంగన అంటూ బూతు విపంచిగా విప్పాడు సాహిల్. అర్ణవ్
తనకి దగ్గరలోనే ఉన్నాడని, ఆ తిట్లన్నిటినీ అతను స్పష్టంగా వింటున్నాడని తెలియని సాహిల్ యథేచ్ఛగా తన పూర్తి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. కొద్దిగా పక్కకి తూలబోయిన తనని ఒక బలమైన చెయ్యి పట్టుకుని ఆపడంతో థ్యాంక్ యూ అన్నా అన్నాడు సాహిల్. చిన్నగా తల ఊపి ఆగిన క్యాబ్లోకి అతన్ని ఎక్కించి లోపలికి తోసి అర్ణవ్ కూడా ఎక్కాడు. క్యాబ్ డ్రైవర్ ఇద్దరూ కలిపి వచ్చారేమో బార్కి అనుకున్నాడు. నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తున్నావా అన్నా, సూపర్ అన్నా నువ్వు అంటూ గాల్లోనే అర్ణవ్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు సాహిల్. డ్రైవర్ చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. తన వెనక సీట్లో చాలానే జరుగుతాయి, అవి చూడడానికి కాదు డబ్బులు తీసుకుంటున్నది అన్నది అతని సిద్ధాంతం. అతను తమని పూర్తిగా అపార్థం చేసుకున్నాడని అర్థమైంది అర్ణవ్కి. అయినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. సాహిల్ని ఒంటరిగా పట్టుకుని విషయం కనుక్కోవడం ముఖ్యం. అలా అనుకోగానే లోన్లీగా ఉండే రోడ్డు కోసం చూడడం మొదలుపెట్టాడు. సాహిల్ మెల్లగా అర్ణవ్ మీదకి ఒరిగి మై స్వీట్ లిటిల్ బాయ్ అన్నాడు మత్తులోనే. డ్రైవర్ చేతివేళ్లు బిగుసుకున్నాయి స్టీరింగ్ మీద. ఇదేమీ పట్టించుకోలేదు అర్ణవ్. సాహిల్ని పక్కకి నెట్టి రోడ్డు మీద ఫోకస్ పెట్టాడు. ఒక అరగంట గడిచాక దొరికింది అతనికి కావలసిన నిర్మానుష్యమైన ఏరియా. ఇక్కడ ఆపు బ్రో, పూర్తిగా తన భాషని స్టైల్ని మార్చేస్తూ అన్నాడు డ్రైవర్తో అర్ణవ్. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది కదా సార్ అనుమానంగా చూస్తూ కార్ ఆపి అడిగాడు డ్రైవర్. ఏంటి 3 కిలోమీటర్ల దూరమా? ఆ రమేష్ గారి దగ్గరికి పోదామనుకుంటున్నావా నా అంటూ ఒక వల్గర్ పదాన్ని వాడి డోర్ తీసుకుని దిగి సాహిల్ని బయటికి లాగాడు అర్ణవ్. వాడి దగ్గరికి పోదామనుకుంటే నన్నెందుకు పిలిచావురా? నేనేం చెయ్యను రాత్రంతా చెక్కభజన? సాహిల్ షర్ట్ కాలర్ పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ కోపంగా నిలదీశాడు అర్ణవ్. సార్, మీరు తర్వాత చూసుకోండి, ముందు నాకు డబ్బు ఇవ్వండి. క్యాష్ ఆన్ డెస్టినీ చూస్ చేసుకున్నారు డ్రైవర్ కంగారుగా అన్నాడు. వీడికి జబ్బేంటో అర్థం కాదు, పనైతే గానీ డబ్బులివ్వడు కోపంగా అంటున్న అర్ణవ్ని భయంగా చూశాడు డ్రైవర్. అర్ణవ్ సాహిల్ మీదకి వంగి అతని బ్యాక్ పాకెట్లో నుంచి వ్యాలెట్ తీసిన విధానం చూసి కడుపులో నుంచి బయటికి రాబోయిన పదార్థాన్ని బలవంతంగా గొంతులోనే అదిమిపెట్టి డబ్బులు లాక్కున్నట్టుగా తీసుకుని మరుక్షణం గేరు మార్చి కార్ని ముందుకు దూకించాడు ఆ నడివయసు డ్రైవర్. పిదపకాలం పిదప బుద్ధులు. మగవాళ్లతో తిరగడమే ప్రకృతి విరుద్ధమని తనలాంటి వాళ్ళు బాధపడుతుంటే చూడడానికి చక్కగా ఉన్నాడు, అదేం పోయే కాలం, డబ్బులిచ్చి మరీనా శివశివ అనుకున్నాడు ఆ డ్రైవర్. అర్ణవ్ పగలబడి నవ్వాడు ఒక 5 నిమిషాల సేపు. నీ మీద జోకు భలేగా పేలిందిరా, మళ్ళీ ఈ డ్రైవరు నిన్ను జీవితంలో కలవకూడదని కోరుకో అంటూ సాహిల్ కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తున్నట్టుగా పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్రదేశంలోకి లాక్కెళ్ళాడు. అక్కడ స్ట్రీట్ లైట్లు లేకపోవడం కలిసొచ్చింది అతనికి. విసురుగా సిమెంట్ బెంచ్ మీద కూలేసి అతని జేబులో నుంచి ఫోన్ లాక్కున్నాడు. అందులో కాలర్ లిస్ట్, అవుట్ గోయింగ్ కాల్స్ చూసి వాటిని తన ఫోన్తో పిక్చర్స్ తీసేశాడు ఫాస్ట్గా. చెప్పరా, ఎవడ్రా కావేరిని బ్లాక్మెయిల్ చేస్తున్నది కర్కశంగా అడిగాడు సాహిల్ని అర్ణవ్. ఇప్పుడు అతని మొహంలో లేస మాత్రమేనా సరదా లేదు. సాహిల్ ఒకసారి అతని మొహంలోకి చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. మత్తు అతన్ని మెల్లమెల్లగా ఆక్రమించుకుంటోంది. లాగిపెట్టి అతని పక్కటెముకల మీద తన్నాడు అర్ణవ్. అతని మనసులో సాహిల్ కావేరిని అన్న మాటలు లింగర్ అవుతూ ఉండడమే అందుకు కారణం. లేవరా నా అంటూ సాహిల్ బాధతో మూలిగి కళ్ళు తెరిచే వరకు రూత్లెస్గా సిస్టమాటిక్గా కొడుతూనే ఉన్నాడు అర్ణవ్, అలసట అనేది లేకుండా. కొట్టకు, నీకేం కావాలో చెప్పు, డబ్బు, పర్స్, నా ఒంటి మీద బంగారం, నా ఫోన్, ఏదైనా తీసుకో, నన్ను కొట్టకు ప్లీజ్ బాధగా మూలుగుతూ బ్రతిమాలాడు సాహిల్. ఇంకా తాగిన మత్తు వదలక తనని గుర్తుపట్టలేదని అర్థమైంది అర్ణవ్కి. నేను బే కావేరి లవర్ని, నా లవర్ని 10 మంది ఏం చేస్తారని కూసావురా అంటూ సాహిల్ కాలర్ పట్టుకుని విసురుగా పైకి లేపాడు అర్ణవ్. అతని దెబ్బల నుంచి కాచుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు సాహిల్. ఇప్పుడు నిన్ను ఆ 10 మంది ఎక్కి తొక్కితే ఎలా ఉంటుందో చూపిస్తారా అంటూ పిడికిలి బిగించి సాహిల్ కడుపులో బలంగా పంచ్ ఇచ్చాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ పంచ్ అది.
బాధకి విలవిలలాడిపోయాడు సాహిల్. నీకేం కావాలంటే అది చెప్తా, నన్ను వదిలేయ్. ఏడుస్తూ దండం పెట్టేశాడు సాహిల్. చెప్పు అంటూ సిస్టమేటిక్గా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ అంతా రికార్డ్ చేసుకున్నాడు అర్ణవ్. ఇప్పుడు ఆ 10 మందిని కావేరి మీదకి పంపుతానన్న ఆ పిరికి నా కొడుకు చెప్పరా ఎవడో, కావేరి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి. దమ్ముంటే రమ్మను వాడిని. నా పేరు అర్ణవ్. విసురుగా సాహిల్ని కిందకి నెట్టి చేతులు దులుపుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి చిన్నగా విజిల్ వేస్తూ క్రాఫ్ సరిచేసుకుని చేతులు దులుపుకుంటూ మెయిన్ రోడ్ వైపుకు అడుగులు వేశాడు అర్ణవ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి.